ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల్ల ఉంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు మేము ధ్యానిస్తున్నాం. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ ఆత్మక్రియను మా హృదయాల్లో జరిగించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారులారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెండ్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ప్రియులారా, ఈ అద్భుతమైనటువంటి మాటలు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు పలుకుచున్నటువంటి మాటలు. ఈ సందర్భం మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు కానీ యోధా ప్రజలు కానీ తమ శత్రువుల చేతిలో భయంకరంగా శ్రమనొందుచు చెరకు కొనిపోబడుచు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దినాల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని చెరలోనికి తీసుకొని పోతున్నారో వారిని, వారి దేవతలను నేను చెరలోనికి పంపిస్తాను అని దేవుడు ఒక ప్రవచన వాక్కును యెషయా భక్తుని ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు తనకు, తన ప్రజలకు ఉన్నటువంటి సంబంధాన్ని వారి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, చాలాసార్లు మనం ఎవరిమి అనేది మనం మర్చిపోతూ ఉంటాం. శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు నాకు దేవునికి ఉన్న సంబంధం ఏంటి అన్న సత్యాన్ని మనం గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటాం. దేవుని యొక్క ఆశ ఏంటంటే మన కనులు తెరవబడి దేవునికి మనకున్నటువంటి సంబంధం ఏంటో మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తున్నటువంటి మాట ఏమిటంటే, యాకోబు ఇంటి వారలారా అంటున్నాడు. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా అంటున్నాడు. ఇంగ్లీష్లో క్యారీడ్ బై మై హ్యాండ్స్, నా చేతుల చేత మోయబడిన వారు, నా చేతుల్లో ఎత్తుకొనబడిన వారు. ప్రియులారా, దేవుడు తల్లి గర్భమందు రూపించినది మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలను ఒక దేశంగా మనం ఆలోచన చేస్తే ఆ దేశాన్ని ఇశ్రాయేలుగా రూపించింది మొదలుకొని వారిని ఎత్తుకొని నడిపించిన వాడు ఆయనే. అయితే శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు మన దృష్టి అంతా కూడా మన శ్రమల మీదకి వెళ్తుంది, కానీ మనల్ని నడిపించే దేవుని వైపు మన దృష్టి ఉండదు. మన శత్రువు ఎంత గట్టివాడో మనం చూస్తాం, కానీ మన తండ్రి ఎంత గొప్పవాడో మనం చూడలేని స్థితిలో ఉంటాం. అందుకే దేవుడు అనేక మార్లు తన పిల్లలకు జ్ఞాపకం చేయవలసిన అవసరత ఏర్పడుతూ ఉంది. ఈరోజు దేవుడు నీకు, నాకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, తల్లి గర్భమందు రూపించబడినది మొదలుకొని మనలను ఎత్తుకున్నవాడు ఆయనే, మనలను భరించేవాడు ఆయనే, మనలను రక్షించేవాడు ఆయనే, మనలను నడిపించేవాడు ఆయనే. అయితే మనందరి జీవితంలో ఒక శత్రువు ఉన్నాడు, సాతానుడు. వాడు మనల్ని నాశనం చేయాలని యేసుప్రభు వారు చెప్పినట్లుగా అపవాది దేనికి వస్తాడు అంటే మన దగ్గర దొంగిలించడానికి, మనల్ని నాశనం చేయడానికి, మనల్ని చంపడానికి వస్తాడు. ప్రభు అన్నారు, నేనైతే జీవమును సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చానని ప్రభువు చెప్పారు. కనుక మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువును పడగొట్టే రోజు కూడా ఒకటి వస్తుంది. శత్రువు యొక్క కుతంత్రాలు పనిచేయకుండా చేసే రోజు వస్తుంది. అలాగే మన జీవితాల్లో వాడిని దేవుడు నరకంలో పడవేసే సమయం కంటే మనం జీవిస్తున్న ఈ దినాల్లో కూడా దేవుడు వాడి మీద మనకు అనుదినము విజయాన్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. కాబట్టి 46వ అధ్యాయంలో మొదటి వచనములో దేవుని శత్రువులను, దేవుని ప్రజలకు శత్రువులైనటువంటి ఇద్దరు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదెవరంటే బేలు, నెబో అనేటువంటి ఇద్దరు బబులోను దేవతలు. బేలు బబులోను దేవతల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి దేవత, నెబో కూడా మరొక ప్రాముఖ్యమైన దేవత. నెబో
ప్రవచన వాక్కులనిచ్చే దేవతగా, జ్ఞాన వాక్కులనిచ్చే దేవతగా బబులోను ప్రజలు నమ్ముతూ ఉంటారు. కనుక నెబో మరియు బేలు అనేటువంటి ఇద్దరు దేవతల్ని నేను పడగొట్టే రోజు రాబోతుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ దేవతలను పెట్టుకొని బబులోను ప్రజలు యుద్ధాలు చేసుకుంటూ మా దేవుడు గొప్పవాడు అని చెప్పుకుంటూ ఇశ్రాయేలు ప్రజలను ఇలాంటి నాశనకరమైన పరిస్థితుల్లోనికి తీసుకొని వచ్చారు. కనుక మొదటి వచనములో దేవుడు అంటాడు, చూడండి యెషయా గ్రంథం 46వ అధ్యాయం మొదటి వచనములో, బేలు కూలుచున్నది అంటాడు. బేలు కూలుచున్నది. బేలుని ఒక విగ్రహంగా మనము ఆలోచన చేసినట్లయితే నిలబెట్టబడిన బేలు పడిపోయే స్థితిలోనికి, బేలుకు చేయబడిన ఆరాధన కూలిపోయే ఒక దినం రాబోతా ఉంది. బేలు సామ్రాజ్యము కూలిపోయే దినం రాబోతా ఉంది. అలాగే నెబో కృంగుచున్నది అంటాడు. వారి పడిపోయేటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి అని. వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు వాటి ప్రతిమల్ని? ఎక్కడికి మోయబడుచున్నవి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అవి చెరలోనికి తీసుకొని పోబడుతున్నాయి అని తర్వాత మనకు అర్థమవుతుంది. వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. దేవుని ప్రజలు కూడా చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచన చేస్తే, యూదులు కానీ ఇశ్రాయేల్ వారు కానీ, వారు శ్రమ కొంచెం వస్తున్నప్పుడు, ఉదాహరణకి వాళ్ళ దేశం మీదకి ఒక శత్రువు వస్తున్నాడు అనుకోండి, వెంటనే ఆధ్యాత్మికంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విగ్రహాల దగ్గర వారు పూజలు చేసి మమ్మల్ని కాపాడమనేవారు. యెహోవా దేవుని దగ్గర ఆరాధన చేయటం మొదలుకొని ప్రార్థన విజ్ఞాపనలు చేయటం మానుకొని, అలాగే వేరే దేశపు రాజుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయాన్ని కోరేవారు. దేవా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఒకవేళ మా పాపాన్ని బట్టి వచ్చిందా, మాకు పరీక్షగా వచ్చిందా, నువ్వు మాకు చెప్పిన ఆయన అని ఆయన దగ్గరికి వెళ్లకుండా రాజుల దగ్గరికి, వారి యొక్క ఇతర జాతుల యొక్క దేవీ దేవతల దగ్గరికి పరుగులెత్తే ఇశ్రాయేలు ప్రజలు. చాలాసార్లు మనం కూడా అనేకమైనటువంటి విషయాల్లో దేవుణ్ణి విడిచిపెట్టి అక్కడికి అక్కడ పరిగెడతా ఉంటాం. కొన్ని శ్రమలు వచ్చినా, పరీక్షలు వచ్చినా, కొన్నిసార్లు దేవుడు మనం సరిచేస్తున్నా దేవుని దగ్గరికి వెళ్ళి, మన చిన్నపిల్లలకు తెలుసండి, మనం కొడుతుంటే వాళ్ళు వచ్చి మన కాళ్ళే పట్టుకుంటారు, పక్కన వాళ్ళ కాళ్ళు పట్టుకోరు వెళ్ళి. ఎందుకంటే నా తల్లి నా తండ్రి అని వాళ్ళకి తెలుసు. కానీ చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలకు కానీ క్రైస్తవులమైన మనకు కానీ అలాంటి స్పృహ, పిల్లలకున్న స్పృహ కూడా మనకు ఉండట్లేదు. నన్ను దేవుడు దండిస్తుంటే నేను దేవుని కాళ్ళు పట్టుకోవాలని తెలియక పరుగులెట్టడం, లేకపోతే పరీక్షిస్తూ ఉంటే దేవుని సహాయాన్ని కోరుకోవడం, దేవుని జ్ఞానాన్ని కోరుకోవడం అనేటువంటి విషయాలు వారికి తెలియకపోవడం. ఈ విధంగా వారు అటు ఇటు పరిగెత్తేవారు. కాబట్టి ఎవరు బేలు గురించి మీరు ఆలోచించబాకండి. బేలు ఏదో మిమ్మల్ని మోస్తాడనుకోబాకండి, బేలునే ఒకడు మోయాలి. నెబో మిమ్మల్ని మోస్తాడనుకోపాకండి, నెబోనే ఒకడు మోయాలి. ఈ స్థలం నుంచి ఇంకో స్థలానికి వాటిని తీసుకుపోవాలంటే ఒక గాడిద మీదో గుర్రం మీదో ఇంకొక బండి మీదో ఎద్దుల బండి మీద ఎక్కడో దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళాలి. కానీ వాటి అంతటా అవి నిలబడను కూడా నిలబడలేని పరిస్థితులు. వాటి మీద మీ విశ్వాసాన్ని పెట్టుకోబాకండి. ఈ రోజున చాలామంది మనం డబ్బు మీద విశ్వాసం పెట్టుకుంటూ ఉంటాం. ఆ డబ్బుని దాన్ని ఒక దేశంలో ఉన్నటువంటి డబ్బు విలువ ఉండాలంటే దాని వెనక ఎంతమంది పని చేయాలో. వెనుజులా దేశంలో ఉన్నటువంటి డబ్బుకి విలువ లేకుండా పోయింది. ఎందుకంటే దానికి విలువనిచ్చేది మనమే, కానీ అది మనకు విలువనిచ్చేది కాదు. కానీ చాలాసార్లు దాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం. అలాగే అనేకమైన విషయాలు. ప్రియులారా, దేవుడు కోరుకునేది ఏంటంటే, మీరు దేన్ని కూడా ఇంకొకరు మోయవలసిన అవసరం ఉన్న దేనిపైన మీరు ఆధారపడొద్దు, మిమ్మల్ని మోసే నాపైన ఆధారపడండి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి బేలు కూలుచున్నది, నెబ్బో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి. అంటే అవి ఎంతంటే సొమ్మసిల్లే అంత భారంగా పశువులకి అవి ఉన్నాయని చెప్పుకుంటూ, అవి కృంగుచు కూలుచు ఉండి ఆ బరువులను విడిపించుకోలేక తామే చెరలోకి పోయి ఉన్నవి అని చెప్తాం. ఇప్పుడు ఈ మోసేటువంటి జంతువులే కానీ, ఆ జంతువుల మీద మోయబడుతున్నటువంటి దేవీ దేవతలే కానీ కృంగుచు కూలుచు తమ్మును తాము రక్షించుకోలేక చెరలోనికి పోతున్నవి. గమనించండి, చరిత్ర మనం చదివితే మనకి అష్షూరీయులు ఫస్ట్ ఇశ్రాయేలు ప్రజల్ని దాడి చేసి వాళ్ళని పట్టుకుపోయారు. కానీ కొంతకాలానికి అష్షూరీయులు బలహీనమైపోయారు. వారు కూడా బబులోను సామ్రాజ్యం కిందకి రావాల్సిన అవసరం ఏర్పడింది. బబులోను బలాన్ని పుంజుకున్నప్పుడు బబులోను శాశ్వత కాలం ఉండిపోలేదు.
బబులోన్ తర్వాత బబులోన్ బలహీనమైపోతూ ఉంటే మాదీయ పారసీక సామ్రాజ్యాలు బలాన్ని పుంజుకొని బబులోనీయులను కూడా చెరలోనికి తీసుకొని పోయే పరిస్థితి, వారిని వారి దేవీ దేవతల్ని చెరలోనికి తీసుకుపోయే పరిస్థితి ఉన్నట్లుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్పిన మాట వాస్తవం. ఇక్కడ వారు కూడా చెరలోకి వెళ్తారు. అయితే దేవుడు అంటున్నాడు, వాళ్ళను కూడా చెరలోకి మోసుకొని పోతున్నారు. అయితే యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, వాటిని భరించేవారు ఒకరు ఉండాలి, కానీ మిమ్మల్ని మాత్రం నేను భరిస్తున్నాను అంటారు. ఈ బేలు గురించి ఒక చోట ఇర్మియా భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. బేలు మోసుకొని పోవడమే కాదు, కానీ బేలుకు దేవుడు ఎలాంటి శిక్షను విధిస్తున్నాడో, బేలు దొంగిలిన దానిని దేవుడు మరల ఏ విధంగా తిరిగి రప్పిస్తాడో అన్న మాటలు ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 44వ వచనంలో మనకు కనబడతాయి. చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను అంటాడు. బబులోనులోనే బేలును శిక్షించుచున్నాను. ఎక్కడైతే ఆరాధింపబడుతున్నాడో అక్కడే వాడిని శిక్షిస్తున్నాను అంటాడు. అంతేకాకుండా వాడు మృంగిన దానిని వాని నోట నుండి కక్కించుచున్నాను. ఏదైతే శత్రువు నీది లాక్కొని మృంగేశాడో వాడి నోట నుండి నేను కక్కిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా చెప్పే మాట ఏంటంటే, ఇక మీదట జనులు వాని యొద్దకు సమూహములుగా కూడి రావు, బబులోను ప్రాకారము కూలును. ఏదైతే సురక్షితముగా ఆ దేశాన్ని ఉంచుతుందో అది కూలిపోద్ది. ఏదైతే శత్రువు నీ దగ్గర నుంచి లాక్కున్నాడో దాన్ని నేను కక్కిస్తానంటున్నాడు దేవుడు. సాతానుడు చాలాసార్లు మన నుండి ఆనందాన్ని దొంగిలేస్తాడు. మన దగ్గర నుంచి సంతోషాన్ని, భక్తిని, విశ్వాసాన్ని, మన కుటుంబాలను, మన జీవితంలో మనము నిజంగా దేవుని చిత్తానుసారమైనవి ఆశిస్తూ ఉన్నప్పుడు వాటిని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఏదో ఒక దారి దొరికి. కానీ దేవుడు అంటున్నాడు, ఒక రోజున వాటిని కక్కిస్తాను, మరలా నీకు తిరిగి వాటిని ఇప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 46వ అధ్యాయంలోనికి మళ్ళీ వచ్చినప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు గర్భాన్ని పుట్టింది మొదలుకొని నిన్ను భరించానయ్యా అని చెప్తున్నాడు దేవుడు. నా చేత భరింపబడిన వారులారా అంటున్నాడు. ప్రియులారా, నిజంగా మన తల్లి గర్భమందు మనం రూపింపబడినది మొదలుకొని ఈ రోజు వరకు మనల్ని మోస్తుంది ఆయన కాదా? చాలాసార్లు మనం అనుకుంటాం, ఏదో మనంతటి మనం ఈ విధంగా బ్రతికేస్తున్నాం అనుకుంటాం, కానీ కేవలం మనం బ్రతుకుతున్నామంటే అది దేవుని యొక్క కృప అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి ఎలాగ మోసుకొని తీసుకొని వచ్చాడో దేవుడు ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ కూడా అంటున్నాడు, నేను మిమ్మల్ని మోసుకొని వచ్చానయ్యా అంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు చెప్పే మాట, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు. ప్రియులారా, గమనించండి, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ అస్? దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం ఏంటంటే కుమారత్వం. మీరు నేను దేవుని కుమార్తెలమై ఉన్నాం. కుమార్తెలుగా ఒక తండ్రి తన బిడ్డలను ఎత్తుకున్నట్టుగా ఆయన మనల్ని ఎత్తుకొని నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలను కూడా ఎత్తుకొని నడిపించాడు. ఈ రోజు వరకు మనం ఈ విధంగా ఉన్నామంటే కేవలం దేవుడు మనల్ని ఎత్తుకొని, ఒక తండ్రి బిడ్డలు ఎత్తుకున్నట్టుగా ఆయన మనల్ని ఎత్తుకొని నడిపించాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండంలోని 32వ అధ్యాయంలో ఇక్కడేమో 1వ అధ్యాయంలోనేమో తండ్రిని చూపించాడు ఒక ఉదాహరణగా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఆయన మనల్ని ఎలా మోస్తున్నాడు అనే దాని గురించి చెప్పడానికి పక్షిరాజును చూపిస్తా ఉన్నాడు. పక్షిరాజు ఏం చేస్తుందో చెప్తున్నాడు ఇక్కడ 32వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 11, 12 వచనాల్లో చెప్పబడినటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. అంటున్నాడు, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రమే వానిని నడిపించెను. పక్షిరాజు గ్రద్ద తన పిల్లలకి ఎగరటం ఎలా నేర్పిస్తుందంటే, అది పొదిగిన దగ్గర నుంచి చక్కగా పొదిగేటప్పుడు ఏం పెడుతుంది, చక్కగా పొలాలన్నీ ఎరుకొచ్చి
ఒక గూడు తయారు చేస్తుంది. ఆ గుడ్లు పగిలిపోకుండా, పుట్టిన పిల్లలకి గుచ్చుకోకుండా ఆ పొలలో చక్కగా ఈకలు కానీ, గడ్డి కానీ చాలా మెత్తగా ఉండే పరుపులాగా లోపల తయారు చేస్తుంది. గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలు పుట్టిన తర్వాత వాటికి రోజు ఆహారం తెచ్చి పెడుతుంది. కానీ అవి ఎగరవలసిన వయసు ఎప్పుడో వాటికి తెలుసు, పక్షిరాజుకు తెలుసు. ఇప్పుడు ఇవి ఎగరటం నేర్చుకోవాలి, ఇలా ఉండిపోతే కాదు. బికాజ్ వీఆర్ నాట్ మేడ్ టు స్టే ఇన్ ద నెస్ట్, వీఆర్ మేడ్ టు ఫ్లై హై. మనము ఒక గూడులో ఉండిపోవటానికి మనం పిలువబడలేదు, దేవుని కొరకు ఉన్నతంగా ఎగరటానికి పిలువబడ్డాం. కానీ రెక్కలు చాచి ఎగరాలంటే మొట్టమొదటిసారి ఎగరటం అనేది ఒక పెద్ద సాహసమే. కాబట్టి పక్షిరాజు ఏం చేస్తుంది, ప్రాక్టికల్గా చూస్తే ఫస్ట్ అక్కడ ఉన్న ఏకలన్నీ పీకేస్తుంది. ఏంట్రా బాబు మా మమ్మీకి పిచ్చి పట్టిందా అని పిల్లలు అనుకుంటా ఉండొచ్చేమో. ఏంటి ఇప్పుడు దాకా ఏకలు పెట్టి, ఫుడ్ పెట్టి, అన్నీ పెట్టి, ఇప్పుడు ఏకలు పీకేస్తుంది, అన్నీ గుచ్చుకుంటున్నాయి. ఎందుకంటే ద మదర్ ఈస్ ట్రైంగ్ టు మేక్ ద బేబీస్ అన్కంఫర్టబుల్. మనకు టూ మచ్ కంఫర్ట్ వస్తే అక్కడ నుంచి కదలం, సాహసం చెయ్యం, అక్కడే ఉండిపోతాం, ఎదుగుబొదుగు ఉండదు. తల్లి తన బిడ్డలకు ఆ యొక్క సుఖమైనటువంటి స్థితిలో నుంచి తీసుకొచ్చే అనుభవాన్ని, బయటకు తీసుకొచ్చే అనుభవాన్ని ఇవ్వడానికి ఆ ఏకలన్నీ తీసి పడేసి గుచ్చుకుంటున్నప్పుడు ఇంకా బయటికి రావు. ఎందుకంటే బయటికి రావడం వాటికి ఇప్పుడు వరకు తెలియదు. కాబట్టి ఏం చేస్తుందో తెలుసా, ఆ యొక్క ఆ గూడును కదిలిస్తుందంట. ఆ గూడు పడిపోయేలా కదులుతున్నప్పుడు వాటికి భయం వేసి ఉన్న చిన్న చిన్న రెక్కలతో ఎగరటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ఎగరలేక పడిపోతున్నప్పుడు మరలా రెక్కలు, పెద్ద పెద్ద రెక్కలు చాపుకొని పడిపోతున్న ఆ పిల్లల కిందకు వచ్చి తన రెక్కల మీద ఎత్తుకొని తీసుకొని వెళ్తుంది ఆ పక్షిరాజు తల్లి. ఐగుప్తులో బానిసత్వంలో సుఖంగా ఉన్నారు వీళ్ళు. వీపు మీద దెబ్బలు పడుతున్నా సరే దొరికే కీరకాయల కోసం ఆశపడి భలే ఉంది కీరకాయ అనుకుంటున్నారు. కానీ ఈ వీపు సాప్ అయిపోతున్న విషయం అర్థం కావట్లేదు. చాలాసార్లు మనం కూడా పాపంలో జీవిస్తూ, అంధకారంలో జీవిస్తూ, బాగానే ఉందనుకుంటూ సాతానుడు మనల్ని ఎంతగా అణగదొరుకుతున్నాడో గ్రహించుకోలేకుండా సుఖంగా ఉన్నాం అనుకుంటాం. కొంతమంది భక్తిగానే ఉంటాం, మంచిగానే ఉంటాం, కానీ ఉన్న కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి బయటికి రాం. దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే ఆ కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి బయటకు రావాలి. కాబట్టి అన్కంఫర్టబుల్గా తయారు చేయాలి దేవుడి సిచ్యువేషన్. కాబట్టి దేవుడు వారిని మొత్తానికి ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చి ఆ ఐగుప్తులో అరణ్యములో కంఫర్టబుల్గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి ఫెయిత్ లెసన్స్ టీచ్ చేస్తున్నాడు, విశ్వాసపు పాఠాలు నేర్పిస్తున్నాడు. వాళ్ళకి ఎగరటం నేర్పుతున్నాడు, యుద్ధం చేయటం నేర్పుతున్నాడు, ఆయన మీద విశ్వాసం ఉంచడం నేర్పుతున్నాడు, అనేకమైన పాఠాలు నేర్పిస్తున్నాడు. అరణ్యంలో 40 సంవత్సరాల అరణ్య యాత్ర ఒక పాఠాల పుట్టగా ఉంటుంది మనకి. ప్రియులారా, మన జీవితంలో కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ దేవుడు మనల్ని మోసుకొని వస్తున్నాడు. పడిపోతున్నప్పుడు మనం వెన్ వీఆర్ అబౌట్ టు హిట్ ద గ్రౌండ్ హి లిఫ్ట్స్ us up. మనం నేలను తాగుతున్నాం, ఇంకా చచ్చిపోతాం అనుకుంటే టైం దాకా దేవుడు చూస్తాడు. అయ్యిపోయావురా బాబు, ఏంటి దేవుడికి నన్ను కనిపించట్లేదా, ఏంటి నా పరిస్థితి అనుకునే పరిస్థితుల్లో దేవుడు కిందకు వచ్చి ఆయన రెక్కల కింద పెట్టి మనల్ని పైకి లేపుతాడు. తగలనివ్వడం, నేలను తాకనివ్వడం. ఆయన దూతలతో మన పాదములు ఎత్తి పట్టుకుంటాడు అంటే అదే అర్థం. దాన్ని మిస్కోట్ చేసి సాతానుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి దూకటం కాదు, నీ జీవితంలో పడిపోతున్నప్పుడు ఎత్తి పట్టుకుంటాడు ఆయన. దూకేసిన రక్షించమనడం కాదు. ప్రియులారా, దేవుడు మన యొక్క నెస్ట్ కదిలిస్తున్నాడేమో, ఈ రోజున మన యొక్క గూడును కదిలిస్తున్నాడేమో. కానీ నువ్వు పడిపోతున్నప్పుడు నేలను తాకనివ్వడు ఆయన. ఆయన కిందకు వచ్చి రెక్కలు పట్టుకొని లేపుతాడు. ఆ పక్షిరాజు అంటే కిందకు వచ్చి రెక్కలు చాచి కిందకు వచ్చి ఆ రెక్కల మీద లేపుతుందని ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూస్తాం. యెషయా గ్రంథం 46లోకి వస్తే, యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో 3వ వచనంలో, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమును పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, లేదా నా చేత ఎత్తుకొనబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండనిది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారులారా. మీరు ఒకవేళ తల్లి ఒడిలో కూర్చొని ఉండొచ్చు, కానీ వాస్తవానికి మీరు నా చంకలో ఉన్నారు. అలాంటి వారులారా అని పిలుస్తూ నా మాట ఆలకించండి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. మన తల్లిదండ్రులు ఎంతకాలం ఎత్తుకుంటారు? మన అన్నదమ్ములు మనతో ఎంతకాలం ఉంటారు? మన స్నేహితులు మనతో ఎంతకాలం ఉంటారు? కానీ మనకు ముదిమి వచ్చే వరకు, ముసలివారం అయిపోయే వరకు, ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా ఆయన దగ్గరికి వెళ్ళే వరకు కూడా మనల్ని ఎత్తుకొనివాడు ఆయనే. వెండ్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకొనివాడు నేనే చేసి ఉన్నా, నేను తయారు చేసింది నేనే, చంకబెట్టుకునేది నేనే, నిన్ను ఎత్తుకునేవాడు నేనే, నిన్ను రక్షించేవాడు నేను అంటున్నాడు. అటువంటి దేవుని మీద
అపారమైన విశ్వాసం కలిగి మనము ఆయన ప్రేమను మనం నమ్ముదాం. ఒక తల్లిని పోలుస్తున్నాడు, తండ్రిని పోలుస్తున్నాడు. ఇక్కడ పక్షిరాజు ఆయన తల్లిని పోలుస్తున్నాడు, ఒక తండ్రిని పోలుస్తున్నాడు. ఎలా ఎత్తుకుంటాను అంటున్నాడు. ఇట్స్ నథింగ్ బట్ లవ్, దేవుని ప్రేమ. అంతేకాకుండా ఆయన బలం, ఆయన బలవంతుడు, మనం బలహీనులు. ఆయన మన బలహీనమైన రెక్కలు మనం లేపలేకపోతున్న సమయంలో ఆయన బలమైన రెక్కలు మనల్ని పైకి లేపుతూ ఉంటాయి, నేలను తాకకుండా, గాయపడకుండా. అంతేకాకుండా ఆయన నమ్మకత్వం, ఆయన ప్రేమ, ఆయన బలము, ఆయన నమ్మకత్వం. ఈ మూడింటి చేత ముదిమి వచ్చు వరకు అంటే నమ్మకత్వం. అది నువ్వు చచ్చిన దాకా నేను నీతో ఉంటాను. అంత నమ్మకంగా ఎవరు ఉండగలరండి ఈ లోకంలో? ప్రియులారా, అంత నమ్మకంగా నీతోనే ఉంటాను అంటుండగా ఆయన నమ్మకత్వాన్ని, ఆయన ప్రేమను, ఆయన బలాన్ని మనం నమ్ముదాం. ఆయనతో నడుద్దాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని విశ్వాసంతో ముందు కొనసాగుదాం. దేవుడు అటువంటి కృప మనకి ఇచ్చినగాక. ఆమేన్. మహాపరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, మీకు స్తోత్రం. ఈ దినమందు నీ ప్రేమను గురించి, నీ యొక్క బలమును గురించి, నీ యొక్క విశ్వసనీయత గురించి, నమ్మకత్వాన్ని గురించి మేము ధ్యానం చేసాం. ప్రభువా, తల్లి గర్భం మేము మా జీవితం ఆరంభించిన మొదలుకొని ముగించే వరకు ఈ ప్రయాణం అంతా నువ్వు మాతో ఉంటావు. కొన్నిసార్లు ప్రభువా నా తండ్రి, మేమున్న ఆ సుఖమైన ప్రదేశాలను కుదుపుతావు, కానీ నువ్వు మాత్రం మమ్మలను నేలను తాకనివు నాయన. నీ రెక్కల మీద మమ్మల్ని మోస్తావు. అటువంటి నమ్మకమైన దేవునిగా, బలమైన దేవునిగా, ప్రేమగల దేవునిగా మా జీవితాలు ఉన్నందుకు నీకు వందనాలు. నీ బిడ్డలు ఎటువంటి స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, నీకు తెలుసు. ఈ మాటలు ఎక్కడుండి ఎవరు వింటున్నా ప్రభు వారి జీవితాల్లో విశ్వాసాన్ని బలపరచని, నీ సమయం వచ్చే వరకు వారు ప్రభు విశ్వాసాలు కొనసాగుతూ అద్భుతమైన నీ కార్యాలు వారి జీవితంలో చూడడానికి సహాయం చేయమని, వారికి మీకు ఉన్న సంబంధం, తండ్రికి తల్లికి బిడ్డలకు ఉన్న సంబంధం అని గుర్తు చేసుకొని, ఈ లోకంలో తల్లి విడిచిన నువ్వు విడవు అని జ్ఞాపకం చేసుకొని ముందు కొనసాగడానికి కృపమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనకు తోడే కాపాడును గాక. ఆమేన్.